టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఆదివారం రోజు భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో గెలుపు ఖాయమని భారత టీం చాలా ధీమాతో కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ కూడా ఈ మ్యాచ్లో డి అంటే డి అనే స్థాయిలో రెచ్చిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సూర్యకుమార్ యాదవ్ నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తర్వాత మన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు దేశం మొత్తాన్ని, అంతేకాదు ముఖ్యంగా క్రికెట్ అభిమానుల్ని చాలా ఆకట్టుకుంటున్నాయి. సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్లో చాలా కీలకమైనది రెండు మాటలు కనిపిస్తున్నాయి. ఆ టీంకి మీరేం చెబుతారు అన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, బీ క్లియర్ నాట్ టు ఫియర్ అని చెప్తున్నాడు. బీ క్లియర్ నాట్ టు ఫియర్, ఈ రెండు మాటల వెనుక చాలా అర్థాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది ఎప్పుడైతే ఆసియా కప్లో భారత్కి పాకిస్తాన్కి మధ్య మొదటి మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్లో భారత టీం పాకిస్తాన్ టీంకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఆ రోజు సూర్యకుమార్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పాడు, టాస్ వేసినప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. చాలా స్పష్టంగా చెప్పాడు, ఆ గెలుపుని మేము మా పహల్గామ్ బాధితులకి అంకితం ఇస్తున్నామని, ఆ గెలుపుని మేము మా ఆర్మీకి మేము అంకితం ఇస్తున్నామని, మా ఆర్మీ ధైర్య సాహసాలకి. అయితే ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదో దానిపైన పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా పిచ్చి చేష్టలు చేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది, ఏసీసీకి ఫిర్యాదు చేసింది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ భారతదేశం పైన తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. భారత క్రికెట్ టీం మనోభావాల్ని కించపరిచే విధంగా బిహేవ్ చేసింది. భారత టీంని మనోధైర్యాన్ని కోల్పోయేలా ప్రవర్తించేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. ఏ ప్రయత్నాలు చేసినా భారత క్రికెట్ టీం వెనకడుగు వేయలేదు. సూర్యకుమార్ యాదవ్ తను చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత సేమ్ ఇదే మూడు రెండో మ్యాచ్లో కూడా కొనసాగింది. రెండో మ్యాచ్లో ఆడినప్పుడు, రెండోసారి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడినప్పుడు చాలా స్పష్టంగా మళ్ళీ ఇదే ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ రెండోసారి కూడా భారత క్రికెట్ టీం పాకిస్తాన్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అయితే ఈ మ్యాచ్లో రెండో మ్యాచ్లో పాకిస్తాన్ నుంచి ఎవరైతే క్రికెటర్లు ఉన్నారో రౌఫ్ కావచ్చు లేకపోతే ఫర్హాన్ కావచ్చు, ఇద్దరు క్రికెటర్లు భారతదేశపు మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, ఆపరేషన్ సింధూర్ని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా, అట్లాగే పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానపరిచే విధంగా ప్రవర్తించారు. ఒకరు 06 చూపిస్తూ భారత యుద్ధ విమానాల్ని కూల్చేశామని చెప్పే ప్రయత్నం చేయడం, అట్లాగే బ్యాట్ పట్టుకొని ఎవరైతే ఫర్హాన్ ఉన్నాడో మేము కాల్పులు జరపగలిగామని చెప్పడం, ఇటువంటి ప్రయత్నాలు చేయటం. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కాకపోతే భారత క్రికెట్ టీం అభిషేక్ కావచ్చు వీళ్ళకి చాలా సీరియస్గా స్పందించడం, వాళ్ళు ఇవన్నీ ఈ పరిణామాల నేపథ్యంలో వ్యవహారం ఐసీసీ వరకు వెళ్ళింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఐసీసీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా ఐసీసీ ఎవరైతే రౌఫ్కి మ్యాచ్ ఫీజులో 30% కోత విధించింది. అట్లాగే మన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 30% మ్యాచ్ ఫీజులో కోత విధించింది. ఈ కోత విధించడానికి చాలా స్పష్టంగా ఐసీసీ కొన్ని కారణాలు చెప్పింది. రెండు దేశాల క్రికెటర్లు, ఇటు సూర్యకుమార్ యాదవ్ కావచ్చు మన కెప్టెన్, అట్లాగే పాకిస్తాన్ ఫేస్ బౌలర్ రౌఫ్ కావచ్చు, హరీష్ రౌఫ్ కావచ్చు, వీళ్ళిద్దరికీ క్రికెట్ గ్రౌండ్లో రాజకీయాలను తీసుకురావడం సరికాదని ఐసీసీ చాలా స్పష్టంగా చెప్పింది. రాజకీయాలను తీసుకొచ్చిన తర్వాత అది మ్యాచ్కి ఇబ్బంది కలిగిస్తుందని చాలా స్పష్టంగా చెప్పింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారత్ పాకిస్తాన్ మధ్య బోలెడని మ్యాచ్లు జరిగాయి. ప్రతి మ్యాచ్ యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా ఉంటుంది. కానీ క్రికెటర్ల మధ్య ఎటువంటి మనోభావాలు కానీ ఎటువంటి ఉద్రిక్తత భావజాలం కానీ కనిపించలేదు. కానీ ఆసియా కప్లో పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ ఉద్రిక్తత కనిపించింది. అయినప్పటికీ కూడా ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా ఇటు భారత క్రికెట్ టీం అదరలేదు బెదరలేదు అని చెప్తూ వస్తున్నారు మన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇవాళ తను చేసిన స్టేట్మెంట్ వెనుక అర్థం కూడా ఇదే అని చాలా స్పష్టంగా అంచనాలు వేస్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు అనలిస్టులు. ఏంటి అంటే బీ క్లియర్ నాట్ టు ఫియర్ అంటే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరికీ అసలు భయం అనేది మనకు అక్కర్లేదు. చాలా స్పష్టంగా ఉండండి, మీ గోల్ని చాలా స్పష్టంగా పెట్టుకోండి, లేపి పడేయండి. మూడోసారి కూడా పాకిస్తాన్ని చావు దెబ్బ కొడదామని మెసేజ్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంతేకాదు
ఏదైతే ఐసీసీ 2 సార్లు శిక్ష విధించిందో, ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్ ఫీజులో కోత విధించడం అనేది ఐసీసీ మనకు శిక్ష విధించినట్టే క్రికెట్ టీంకి, సూర్యకుమార్ యాదవ్కి 30% మ్యాచ్ ఫీజులో కోత విధించినంత మాత్రాన మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు అంటూ చాలా స్పష్టంగా తన టీంకి, తన టీం మెంబర్స్కి ఒక మెసేజ్ పాస్ చేశారు సూర్యకుమార్ యాదవ్. చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒకటి, చాలా స్పష్టంగా రేపు సూర్యకుమార్ యాదవ్ అండ్ టీం, మన భారత క్రికెట్ టీం రేపు జరగబోతున్న ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ టీంకి షేక్ హ్యాండ్ ఇస్తుందా లేదా? ఇది అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. అట్ ది సేమ్ టైం టాస్ వేసినప్పుడు కానీ అప్పుడు కూడా పాకిస్తాన్ టీంతో కలివిడిగా భారత టీం ఉంటుందా? ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. అటు పాకిస్తాన్లో ఉన్న జనం కావచ్చు, ఇటు భారతదేశంలో ఉన్న జనం కావచ్చు. పాకిస్తాన్ ఉగ్రవాద భావజాలాన్ని ప్రదర్శిస్తుంది, క్రికెటర్లు కూడా ప్రదర్శిస్తున్న ఈ తరుణంలో భారత టీం గడిచిన 2 మ్యాచ్ల్లో, గత 2 మ్యాచ్ల్లో ఏ విధంగా ప్రవర్తించిందో అదే విధంగా ప్రవర్తిస్తుందా? సరే, రాజకీయాలు మాట్లాడడం వదిలేద్దాం, రాజకీయాల గురించి వదిలేసి రేపు షేక్ హ్యాండ్ ఇస్తుందా లేదా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అంతేకాదు, సూర్యకుమార్ యాదవ్ చాలా స్పష్టంగా వెనక్కి తగ్గేది లేదు, భారతదేశం విషయంలో కానీ, నా దేశభక్తి విషయంలో కానీ వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే శ్రీలంకతో నిన్న ఆడిన మ్యాచ్ మేము ఫైనల్ మ్యాచ్గానే ఫీల్ అవుతున్నాం. శ్రీలంకతో ఆడితే ఫైనల్ మ్యాచ్ ఆడినట్టే అనిపించింది. సూపర్ ఓవర్కి వెళ్ళింది నిన్న మ్యాచ్, మనం చూసాం. శ్రీలంకతో ఆడిన మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ లాగా కనిపించింది. కాబట్టి శ్రీలంకని ఓడించినట్టుగానే మేము పాకిస్తాన్ని కూడా ఓడిస్తామని చాలా స్పష్టంగా నిన్న సవాల్ చేశారు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ మాటలు వింటుంటే, సూర్యకుమార్ యాదవ్ చేస్తున్న సవాల్ చూస్తుంటే, సూర్యకుమార్ యాదవ్ మాటలు వింటుంటే రేపు మ్యాచ్లో మరికొన్ని ఉద్విగ్న భరితమైన సంఘటనలు కనిపించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు, తగ్గేదే లే అనే కోణంలోనే మ్యాచ్ జరుగుతుంది, ఇది గ్యారంటీ. కానీ షేక్ హ్యాండ్ ఇస్తాడా సూర్యకుమార్ యాదవ్, ఇవ్వడా? రేపు భారత క్రికెటర్లు ప్రదర్శించబోయే ఏం చేయబోతున్నారు భారత క్రికెటర్లు అనేది కూడా ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. చూద్దాం. భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా మ్యాచ్ ఫీజులో కోత విధించినప్పటికీ కూడా ఐసీసీ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా రేపు పాకిస్తాన్ టీంకి షేక్ హ్యాండ్ ఇస్తాడా లేదా అన్నది. ఎందుకంటే నిజానికి ఐసీసీ రూల్స్లో ఎక్కడా లేదు ప్రత్యర్థి జట్టుకు కానీ, లేకపోతే ఏదైతే ప్రత్యర్థి జట్టు ఉందో ఆ జట్టుకి షేక్ హ్యాండ్ ఇవ్వాలనే రూల్ ఎక్కడా లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వడం తప్పు. అంతేకాదు, ఒక రకంగా రాజకీయాలు గ్రౌండ్లో చేయడం కూడా తప్పే. సో సూర్యకుమార్ యాదవ్కి రాజకీయాల్ని ప్రస్తావించినందుకు మ్యాచ్ ఫీజులో కోత విధించారు. కానీ షేక్ హ్యాండ్ విషయంలో మాత్రం ఐసీసీ ఎటువంటి కామెంట్ కూడా చేయలేదు. ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే విషయాన్ని ఐసీసీ ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. వీళ్ళు చేసిన ప్రవర్తనలు కావచ్చు, ఎవరైతే పాకిస్తాన్ టీం పిచ్చి ప్రవర్తనలు చేయడం, పాకిస్తాన్ క్రికెటర్లు ఇద్దరు ఆ ప్రవర్తనల పైన తీవ్రంగా స్పందించింది. కానీ షేక్ హ్యాండ్ సబ్జెక్ట్ని ఐసీసీ కూడా ఇంతవరకు టచ్ చేయలేదు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ రేపు మరింత బలంగా, మరింత శక్తివంతంగా పాకిస్తాన్ని ఢీకొడదాం, పాకిస్తాన్ వెన్నులో వణుకు పెట్టిద్దామనే కోణంలోనే చాలా స్పష్టంగా తన టీంని మోటివేట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రేపు భారత క్రికెట్ టీం పాకిస్తాన్కి షేక్ హ్యాండ్ ఇస్తుందా లేదా అన్నది బిగ్ క్వశ్చన్గా మారింది. మీరేమనుకుంటున్నారు? భారత టీం పాకిస్తాన్ టీంకి షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. క్రికెట్ లైవ్ అప్డేట్స్ కోసం, అట్లాగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.